నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 2 నుండి ప్రారంభించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ ఒక్కొక్క కార్యకర్త 200 మంది సభ్యత్వం చేయాలని, ఈ కార్యక్రమం సెప్టెంబర్ 2 నుండి ప్రారంభించాలని కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆగస్టు 15 లోపు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఈ రోజు వరకు కూడా రైతుల యొక్క రుణం మాఫీ చేయకుండా రేషన్ కార్డు లేకపోతే యాప్లో కుటుంబాన్ని నిర్ధారణ చేసుకోవాలని, 2 లక్షలు దాటిన రైతులందరూ కూడా పై డబ్బులు కడితేనే ఇస్తామని, పహానీ నక్కల మీద రుణంకు మాఫీ లేదని, 2018 కంటే ముందున్న అప్పుకు సంబంధం లేదని, రైతును ఇబ్బంది పెడుతున్నారని, పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు జూన్ నెలలో ఇవ్వాల్సింది ఇప్పుడు ఆగస్టు నెల అయినా కూడా ఇంతవరకు ఇవ్వలేదని, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మద్దినేని సతీష్, జిల్లా నాయకులు నున్న రమేష్, బీజేపీ మండల అధ్యక్షుడు సిరిపురం ప్రసాద్, బీజేపీ మండల కార్యదర్శి బుక్య రమేష్, కిసాన్ మండల ప్రధాన కార్యదర్శి సిరిపురం పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి 2024లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సభ్యత్వం చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు కావడానికి ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి పోలింగ్ బూత్లో కూడా భారతీయ జనతా పార్టీకి 200 మంది సభ్యులుగా చేర్చాలని పార్టీ నిర్ణయించింది. అదే రకంగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు కలిగి ఉంది గతంలోనే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి దాదాపు 10 నెలలుగా వస్తుంది. కానీ వారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 100 రోజుల హామీలు అమలు చేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజల్ని నిండా ముంచింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతులు లబో దిబో అంటున్నారు. 2 లక్షలు వరకు ప్రతి రైతుకు మాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా మాఫీ చేయకుండా మీరు సర్వేల పేరుతోటి యాప్లలో ఫీడ్ చేస్తామని చెప్పి, రేషన్ కార్డులను రమ్మని చెప్పి, లేకపోతే 2 లక్షల పైన కట్టమని చెప్పి రైతుల్ని వేధిస్తుంది ప్రభుత్వం. 2 లక్షల పైన రైతులు ఈ టైంలో రైతుకు డబ్బు ఎక్కడి నుంచి వద్ది? మీరు వేయాల్సిన రైతు బంధు, రైతు పెట్టుబడి సాయం అని చెప్పి పేరుతో మీరు వేస్తామని ఎకరానికి 15,000 రూపాయలని చెప్పి ఆగస్టు నెల కూడా అయిపోతుంది. జూన్ నెల వేయాల్సింది. కానీ రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా తప్పించుకోవడం కోసం రైతుల్ని మభ్యపెట్టి ఈ రోజున రైతుల్ని మోసం చేస్తుంది. ఎందుకంటే రైతుకి ఈరోజు ఖచ్చితంగా పెట్టుబడి కావాలా. అసలు రైతుకి పెట్టుబడి ఎక్కడ తేవాలా? 2 లక్షల పైన ఉన్న రైతుకి పైన వాళ్ళు కట్టమంటున్నారు. 2 లక్షల రైతుల పైన వాళ్ళందరూ పెద్ద రైతులు కాదు. వారు ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వం మాఫీ చేద్దని చెప్తే ఆ రోజున అందరూ ప్రతి కుటుంబంలో భార్యాభర్తల పేరు మీద లోన్లు ఉన్నాయి. 50,000 ఉన్నాయి కూడా ఈ రోజు 2 లక్షలు దాటినాయి వడ్డీతోటి. ఎందుకంటే మాఫీ అయితే చెప్పి గత ప్రభుత్వం మాఫీ చేస్తా అనుకుంటే మాఫీ కాలేదు. మరి ఈ రోజున మాఫీ చేయకుండా 2 లక్షల పైన కట్టండి, కడితే మాఫీ చేస్తామన్నారు. చాలామంది రైతులు అప్పు చేసి చాలామంది బయట ప్రైవేట్ వడ్డీలకి తీసుకొచ్చి కూడా చాలామంది రైతులు ఇప్పుడు కట్టారు కొంతమంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు మరి ఇదంతా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా 2 లక్షల పైన ఉన్న రైతులందరూ కూడా మీరు ప్రతి రైతుకి మాఫీ చేస్తామన్నారు. మాఫీ చేయాలి. అదే కాకుండా దాదాపు ఈ జిల్లాలో దాదాపు చాలామంది పాడి నక్కల మీద లోన్లు ఉన్నాయి. వారందరికీ కూడా ఈ రోజు వరకు ఏం చేస్తావో చెప్పలేదు. మరి కౌలు రైతుకి ఏదో చెప్పాను, ఆచరణ సాధ్యం కాని పనులని చెప్పావు. కౌలు రైతుకు డబ్బులు ఇస్తా అని చెప్పావు. మరి ఎప్పుడు ఇస్తావు? మరి రైతు కూలికి నువ్వు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పావు సంవత్సరానికి. మరి ఎప్పుడు ఇస్తావు? మరి మా మహిళలకి 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు? మరి వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు? ఇవన్నీ ఇంకా నువ్వు చేసిన వాగ్దానాలు దాదాపు చాలా వాగ్దానాలు ఉన్నాయి. మరి ఇవన్నీ నెరవేర్చకుండా ఈ రోజున రైతుల్ని తర్వాత సామాన్య ప్రజల్ని అందరిని కూడా నువ్వు ముప్ప తిప్పలు పెడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు ఇచ్చిన వాగ్దానం వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.